దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్నింగ్ మనను చూస్తున్న ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క నామమున శుభములను తెలియజేస్తున్నాను. ప్రియ బిడ్డ, స్వర్గ రాజ్యానికి వెళ్ళాలని అందరూ ఆశపడుతూ ఉంటారు. స్వర్గ రాజ్యము, పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇక్కడ మనం గమనించేటప్పుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. యోహాను సువార్త 14:6. అయితే యేసుక్రీస్తు వారే పరలోకానికి మార్గమై ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారే పరలోకానికి మార్గమై ఉన్నప్పుడు మందిరానికి రావాలి. చర్చిలో చెప్పే ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి. మందిరానికి వచ్చినంత మాత్రాన సరిపోలేదు, చర్చిలో చెప్పే ఆజ్ఞలు పాటించేంత మాత్రాన సరిపోలేదు. ఇంకొక మాట చెప్తాడు, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపమును కడుగుతుంది. అంటే మొదటి యోహాను 1:7 ప్రకారముగా దేవుణ్ణి నమ్ముకునే ప్రతి ఒక్కరు, ప్రభు చెంతకు వచ్చే ప్రతి ఒక్కరు, యేసు ప్రభు నాకు కావాలని చెప్పే ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క రక్తములో కడగబడాలి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడాలి. సహవాసమందు వారు ఉండాలి, ఆజ్ఞలకు లోబడాలి, పరిశుద్ధ జీవితాన్ని చేయాలి. అప్పుడే పరలోక రాజ్యము వారికి సమీపముగా ఉన్నది. పరలోక రాజ్యానికి వాళ్ళు చేర్చబడతారు. కాబట్టి ఈ మాటను వింటున్న ప్రియ బిడ్డ, మీరు నేను పరలోకానికి వెళ్ళాలంటే మొదట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మనం కడగబడాలి. రోజు మనం అడగాలి, ప్రభువా నన్ను మీ రక్తములో కడగండి, మీ రక్తములో నన్ను శుద్ధి చేయండి, నన్ను నీతిమంతునిగా చేయండి అని చెప్పి అనుదినము కూడా మనం ప్రార్థించాలి. ఆ రాకడలో చేర్చబడడానికి ప్రభువా మీ రాకడలో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి మనం ప్రార్థించేటప్పుడు ప్రభువుల ప్రభు, రాజులకు రాజు నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యానికి అర్హునిగా మారుస్తాడు. కాబట్టి ఈ మార్నింగ్ మన్నా వింటున్న ప్రతి బిడ్డలు కూడా మీరు పరలోక రాజ్యములో, మనమందరము పరలోక రాజ్యానికి వారసులమై ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. మమ్మ మిక్కిలి ప్రేమించుచున్న పరలోకపు తండ్రి, ఈ చక్కని సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీకు మహిమ కలుగునుగాక. ఓ రాజా, ఓ నా ప్రభువా, మీకు స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో ఈ యొక్క మార్నింగ్ మన్నాను చూస్తున్న వింటున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు దీవించండి. యేసు రక్తములో కడగబడి పరలోక రాజ్యానికి వారసులవుటకు మీరు కృప చూపుదురుగాక. అదేవిధంగా నా ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు జన్మదినాన్ని జరిపించుకుంటున్న ప్రతి ఒక్కరిని, వివాహ దినములను జరిపించుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా, ఎవరెవరైతే నాయన స్తోత్రాలు ఉద్యోగాల కొరకు వెతుకుచున్నారో ఆ ఉద్యోగాలు వెతికే ప్రతి ఒక్కరికి సరైన చదువుకు తగిన మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ప్రతి ఆటంకాన్ని కూడా ప్రభా మీరు కొట్టివేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మా దేశంలో గొప్ప రక్షణ ఉండునుగాక, మా దేశము గొప్ప ఉద్యమం వైపు నడిపించబడునుగాక, మా దేశంలో ఉన్న ప్రతి నాయకులను, అధికారులను మీరు రక్షించుదురుగాక. మా దేశము శాంతి సమాధానకరమైన ఎదుగు తండ్రి అవంతుని మార్గములో నడిపించబడునుగాక. మీకే మహిమ. రోగులను ముట్టండి, అప్పులతో బాధపడే వారిని ముట్టండి, వ్యాధిగ్రస్తులను ముట్టండి, బంధకముల నుంచి విడిపించండి. మీరు ఆశీర్వదించుదురుగాక. మీకే మహిమ. ప్రార్థన వినందుకు వందనాలు. వింటున్న ప్రతి బిడలని పరలోకానికి వారసులుగా చేయండి. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.